హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. జ్యోత్స్న వైరాతో చేతులు కలిపిందని నిజాన్ని బయటపెట్టిన సుమిత్ర, పారిజాతం చంప పగలగొట్టిన శివన్నారాయణ. అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. శ్రీధర్ అయితే ఇంకా విడుదలయ్యి ఇంటికి వస్తాడు. శ్రీధర్ ఇంటికి వచ్చిన తర్వాత అప్పుడే ఇక నా మనస్సాక్షి చెప్తూనే ఉంది, శ్రీధర్ నువ్వు తప్పు చేయవని అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. మాస్టారు, మీరు జైల్లో ఉన్నప్పుడు కొంతమంది గొంతుకులు బాగా లెగిశాయి, మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. వాళ్ళందరికీ కూడా దిమ్మ తిరిగే సమాధానం ఈరోజు వచ్చింది. అసలు మీ గురించి ఏం మాట్లాడారో తెలుసా? మీరు కావాలనే సీఈఓ పదవిలో ఉండి పరువు తీశారని. అబ్బబ్బో, ఒక్క మాట ఏమన్నానా? ఇక నోటికి అంత మాట వస్తే అంతే. అందుకే మాస్టారు, ఈరోజు మిమ్మల్ని నిర్దోషిగా కోర్టు మెట్లు ఎక్కకుండానే బండారాలు బయట పెట్టించి వీళ్ళ ముందు నించోబెట్టాను అని అంటూ ఉంటాడు కార్తీక్. అప్పుడే ఇక జ్యోత్స్న, పారిజాతం ఇద్దరూ కూడా మౌనంగా ఉంటారు. మావయ్య గారు చేసిన తప్పులో మా ఆయనకి కూడా వాటా ఉందని నోటికొచ్చినట్లు మాట్లాడావు కదా జ్యోత్స్న, మరి ఇప్పుడు నోరు మూగబోయింది, మాట్లాడు అని అంటూ ఉంటుంది దీప. నేను ఆ రోజే చెప్పాను, మీరన్న ప్రతి ఒక్క మాట కూడా గుర్తుపెట్టుకొని బదులిస్తామని అని దీప అయితే అంటూ ఉంటుంది. అప్పుడు ఇక జ్యోత్స్న అయితే, అంటే అప్పుడేదో కోపంలో అన్నాము అని అంటూ ఉంటుంది. ఆ రోజు అసలు బుద్ధి జ్ఞానం వివక్షతాన్ని పక్కన పెట్టేసి నోటికొచ్చినట్లు మాట్లాడారు కదా పెద్ద మేడం గారు, మా నాన్నకి మీ ఇద్దరు క్షమాపణ చెప్పండి అని అంటూ కార్తీక్ అయితే, ఇక కార్తీక్ అలా అన్న తర్వాత అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి జ్యోత్స్న పారిజాతం షాక్ అయిపోతూ ఉంటారు. దీప కూడా, మీరే చెప్పండి పెద్దయ్య గారు, వాళ్ళిద్దరూ క్షమాపణ చెప్పి తీరాల్సిందే. ఈ పారిజాతం గారు మా అత్తగారికి ఫోన్ చేసి నోటికొచ్చినట్లు మాట్లాడింది అని అంటూ దీప అయితే చెప్తుంది. అప్పుడే శివన్నారాయణ అదంతా విని, ఓహో పారిజాతం తెర వెనకాల ఇంత నడిపిందనమాట, అయితే సారీ చెప్పి తీరాల్సిందే, అల్లుడికి ఇద్దరు కూడా సారీ చెప్పండి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. అప్పుడే ఇక జ్యోత్స్నతో సారీ చెప్పిస్తుంది పారిజాతం. అల్లుడు, ఏదో తెలిసి తెలియక అనేసంలే అల్లుడు, క్షమించు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇంకా చూడండి అత్తయ్య గారు, తప్పులు ఎవరు చేశారో ఆ తప్పులు ఎన్ని రోజులు దాచిపెడతారో అనేది పక్కన పెడితే, కానీ తప్పు చేసిన వాళ్ళు తప్పించుకోవడం మాత్రం అస్సలు కూడా కుదరదు. వాళ్ళు ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసినా సరే చివరికి వాళ్ళు చేసిన తప్పు అందరి ముందు బయటపడి తీరుతుంది, బయట పెట్టి తీరుతాను అని శ్రీధర్ అయితే అంటూ ఉంటాడు. అప్పుడే జ్యోత్స్న పారిజాతం ఇద్దరూ కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంతలో ఇక జ్యోత్స్న అయితే పారిజాతంతో, అసలు నన్ను మామయ్యకి ఎందుకు సారీ చెప్పించేలా చేశావు అని అడుగుతూ ఉంటే, మరేం చేయమంటావే, మరి నువ్వు చేసిన పని అలా ఏడ్చింది, మరి నా మనవడికి ఏదో దారి చూపిస్తాను, అలా చేస్తాను, ఇలా చేస్తాను, కాశీ మాత్రం మనవాడు కాదా, నా తమ్ముడు కాదా అని అంటూ ఎన్నెన్ని మాటలు చెప్పావే. నేను కూడా కాశీ జీవితాన్ని బాగు చేస్తూ ఉన్నావేమో అని సైలెంట్గా ఉన్నాను. శ్రీధర్ని అరెస్ట్ చేయించింది నువ్వే అని తెలిసాక నేను వెంటనే అందరికీ నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ కాశీగాడు భవిష్యత్తులో మంచి స్థాయికి వెళ్తాడని నువ్వు చెప్పేసరికి నేను కూడా అలాగే అనుకున్నాను. నా చేతికి మట్టంటకుండా కాశీకి ఏమీ కూడా అవ్వకుండా ఆ వైరాని అడ్డం పెట్టుకొని ఇదంతా చేశావు. ఆ వైరా పేరు చెప్పుంటే నిన్నప్పుడే ఆపేసేదాన్ని అని అంటూ ఉంటుంది పారిజాతం. అవును గ్రాని, కానీ బావ కనిపెట్టేశాడు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడే ఇక పారిజాతం, నేను చెప్పాను కదే, వాడు మామూలోడు కాదు, వాడు ఎంతకైనా తెగిస్తాడు. అందులో వాళ్ళ నాన్నంటే వాడికి ప్రాణం. వాళ్ళ నాన్నని అన్నన్ని మాటలు అంటూ అవమానిస్తూ మీడియా ముందు అరెస్ట్ చేసి తీసుకువెళ్ళిపోతుంటే వాడెందుకు ఆగుతాడు, వాడు ఖచ్చితంగా తేల్చి చూపిస్తాడు అన్నాను, అలాగే జరిగింది అని పారిజాతం అంటూ ఉంటుంది. అప్పుడే ఇక సుమిత్ర అయితే వీళ్ళ మాటలన్నీ కూడా వినేస్తుంది. జ్యోత్స్న నిజంగానే వైరాతో చేతులు కలిపిందన్న నిజం తెలుసుకున్న సుమిత్ర ఇక వెంటనే జ్యోత్స్న అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారి పారిజాతం జ్యోత్స్న ఇద్దరూ కూడా షాక్ అయిపోతూ ఉంటారు. సుమిత్ర అలా గట్టిగా అరిచేసరికి దశరథ అయితే వస్తాడు. ఏంటి సుమిత్ర, ఎందుకంత గట్టిగా అరిచావు అని అడుగుతూ ఉంటే, ఆ వైరా చెప్పింది నిజమేనండి,
వైరాతో శ్రీధర్ అన్నయ్యని అరెస్టు చేయించడానికి జ్యోత్స్న చేతులు కలిపింది అని అంటూ ఉంటుంది సుమిత్ర. నా చెవులతో నేను విన్నాను, నా కళ్ళారా ఈ పారిజాతం అత్తయ్య గారు జ్యోత్స్న మాట్లాడుకునే మాటల్ని విన్నాను. జ్యోత్స్న చంద చేతికి మట్టంటకుండా అమాయకుడైన కాశీని అరెస్టు చేయించి వైరాతో చేతులు కలిపి ఏమీ తెలియనట్టు ఇప్పుడు మన ముందు మంచిదానిలా నుంచొని ఉంది అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక ఆ మాట విని దశరథ జ్యోత్స్నాని నిలదీస్తూ ఉంటాడు. ఇక జ్యోత్స్నాని నిలదీస్తూ, నిజం చెప్పు జ్యోత్స్న, నువ్వు వైరాతో చేతులు కలిపావా చెప్పు అని చెంప పగలగొడతాడు. అప్పుడే ఇక పారిజాతం అయితే దశరథ అని అంటూ ఉంటే ఇంతలో శివన్నారాయణ, దీప, కార్తీక్ అందరూ కూడా వచ్చేస్తారు. అప్పుడే ఇక శివన్నారాయణ జరిగింది తెలుసుకొని ఇక పారిజాతాన్ని అడుగుతూ ఉంటాడు. అది ఇప్పుడు నిజం చెప్పదు, ఇప్పుడు నువ్వు ఉన్నది ఉన్నట్టు చెప్తేనే ఈ ఇంట్లో ఉంటావు, లేకపోతే నిన్ను మెడపట్టుకొని బయటికి గెంటేస్తాను అని అంటూ ఉంటాడు శివన్నారాయణ. ఇదంతా కూడా పారిజాతం జ్యోత్స్నాని చేయించిందండి అని నిజాన్ని చెప్పేస్తుంది. జ్యోత్స్నాని CEO పదవిలోంచి దింపేశారని ఇక కోపంతో ఇదంతా చేయించింది అని నిజాన్ని చెప్పడంతో ఒకేసారి షాక్ అయిపోతూ ఉంటారు అందరూ కూడా. ఆ వైరా జైలుకి వెళ్ళేటప్పుడు ఇంటి దొంగని ఈశ్వరుడైనా పట్టలేడంటారు. అలాంటి మీ ఇంట్లోనే పెద్ద దొంగ ఉంది, మీరు పట్టుకోలేరు అని నా దగ్గర చెప్పాడు. అంటే జ్యోత్స్న ఎప్పటికీ కూడా మనకి అస్సలు కూడా దొరకదు అని జ్యోత్స్న ఆడిన నాటకాన్ని, జ్యోత్స్న తెలివిని చూసి వైరా అలా అన్నాడు అని శివన్నారాయణ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక శివన్నారాయణ అలా అనేసరికి అప్పుడే జ్యోత్స్న అయితే, తాత CEO పదవిలో నుంచి నన్ను పంపించేశారని నేను అలాగ చెయ్యాల్సి వచ్చింది, అంతే తప్ప నేను వేరే ఉద్దేశంతో చెయ్యలేదు. ఏదో మామూలుగా అరెస్ట్ అవుతాడనుకున్నాను, కానీ ఇంత దూరం వెళ్తుందని నేను ఊహించలేదు అని అంటూ ఉంటుంది జ్యోత్స్న. అప్పుడు ఇంకా సుమిత్ర అయితే అంటూ ఉంటుంది, అసలు జ్యోత్స్నని మనం ముందు నుంచి కూడా అసలు కూడా భయం చెప్పకుండా తన ఇష్టానుసారం చేసుకుపోమ్మని వదిలేశామండి, కానీ ఇప్పుడు మాత్రం జ్యోత్స్నకి ఆ స్వేచ్ఛ లేదు అని అంటూ ఉంటుంది సుమిత్ర అయితే. అప్పుడే పారిజాతం, అయినా తప్పు చేశానని క్షమించమని అడుగుతుంటే ఇంకా బెట్టు చేస్తావేంటి సుమిత్ర నువ్వు అని అంటూ ఉంటుంది పారిజాతం. అప్పుడే ఇక శివన్నారాయణ పారిజాతం చంప పగలగొడతాడు. మనవరాలు చేసేది తప్పని తెలిసినా సరే ఆ తప్పుని సరిదిద్దడం మానేసి నీ మనవడికి మంచి చేస్తున్నాను అని నిన్ను నమ్మబలికి ఈ గొంతుల నుంచి బయటికి మాట రాకుండా చేసింది జ్యోత్స్న. కానీ నువ్వు జ్యోత్స్న చేసిన తప్పుల్ని సమర్థిస్తూ ఒక అమాయకుడిని అరెస్ట్ చేయించినందుకు, జ్యోత్స్నని మందలించకుండా దాన్ని సపోర్ట్ చేసినందుకు ఇక నిన్ను కూడా నేను క్షమించను అని అంటూ ఉంటే అప్పుడే ఇక పారిజాతం అయితే, అది కాదండి అది అని అంటూ ఉంటే, ఇంత వయసు వచ్చింది, మంచి చెడు చెప్పాల్సిన నువ్వు ఒక మనిషిని అన్యాయంగా జైలుకి పంపించి కొంతమందికి ఫుడ్ పాయిజన్ చేయించి వాళ్ళని హాస్పిటల్లో చావు బతుకుల మీద పడేలా చేసిన ఈ జ్యోత్స్నకి నువ్వు ఎలా సపోర్ట్ ఇచ్చావు పిన్ని? అయినా నీ పెంపకంలోనే జ్యోత్స్న ఇలా తయారయ్యింది అని అంటూ ఉంటాడు దశరథ. నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నానండి, పారిజాతం అత్తయ్య గారిని జ్యోత్స్నకి దూరం పెట్టమని, కానీ నా మాట ఎవరు వినిపించుకున్నారు? నిండా మునిగాకే చలేంటో తెలిసినట్టుంది ఇప్పుడు మీకు అని అంటూ ఉంటుంది సుమిత్ర. అప్పుడే ఇక శివన్నారాయణ, దశరథ ఒక మంచి సంబంధం చూడు, అది కూడా అమెరికా సంబంధం, పెళ్లి చేసిన రెండో రోజే అమెరికాకి వెళ్ళిపోవాలి జ్యోత్స్న అని శివన్నారాయణ ఊహించని నిర్ణయం తీసుకుంటాడు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేసి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి.